మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి కొణిదెల కుటుంబానికి పెద్ద అంజనాదేవి గారు అనారోగ్యం పాలయ్యారంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆమె అనారోగ్యంతో ఆమె తనయుడు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన హైదరాబాద్ కూడా వెళ్లారని ప్రచారం గట్టిగా జరిగింది. తమ తల్లి అనారోగ్యంపై తీవ్ర చర్చ జరగడంతో మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆమె అనారోగ్యంపై ఒక్కసారిగా చర్చనీయాంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆందోళనకు తెరదించుతూ నాగబాబు కీలక ప్రకటన చేశారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు, ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ నాగబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవి ఆరోగ్యం విషయంపై ఇప్పటికే టాలీవుడ్ సీరియల్ హీరోలు కూడా చిరంజీవి గారికి కాల్ చేశారట. తాజాగా ప్రధాని మోడీ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి అంజనాదేవి గారి ఆరోగ్యంపై ఫోన్ చేశారట. పలు విషయాలు తెలుసుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు 75 ఏళ్ల కొణిదెల అంజనాదేవికి 3 కుమారులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గారు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆమె కుటుంబం మొత్తం సినీ రాజకీయాల్లో కొనసాగుతోంది. చిరంజీవి సినిమాలు రాజకీయాల్లో పనిచేయగా ప్రస్తుతం పవన్, నాగబాబు ఇద్దరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అతిపెద్ద సినీ కుటుంబానికి వంశవృక్షంగా అంజనాదేవికి 75 ఏళ్ళు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట ఆమె పుట్టినరోజు చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి తన తల్లి అంజనాదేవి యోగక్షేమాలు చేస్తున్నారు. తరచూ మెగా కుటుంబం అంజనాదేవితో కలిసి కుటుంబ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.